హలో, గుడ్ మార్నింగ్. నేను మీ గోవర్ధన్. ఈరోజు నేను రవ్వ లడ్డూలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అలాగే వీలైతే లైక్ చేయండి. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఇది కొబ్బరి పొడి, తర్వాత శర్కర పొడి, తర్వాత రవ్వ ఒక గ్లాసు ఏది కానీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. తర్వాత బాదం చిన్నగా తరగాలి, అలాగే కిస్మిస్, తర్వాత జీడిపప్పు లాంటివి, రవ్వ ఏది కానీ ఈచ్ గ్లాస్ అని చెప్పాము, సరిపోతుంది. సిద్ధం చేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో నెయ్యి వేసి దాంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏవన్నీ వేసుకున్నా పర్వాలేదు, అవి కాస్త మెల్లగా వేపి కొద్దిసేపు అయిన తర్వాత రవ్వ అని దాంట్లో వేసి వేపుకుంటే బాగుంటుంది. ఇలా కొద్దిగా దూరగా ఆ కిస్మిస్ అనేటువంటిది కాస్త లావుగా అయినట్లు ఉబ్బినట్టు ఉంటుంది చూడండి, అలా అయ్యేంత వరకు చేసి తర్వాత రవ్వను వేసి వేపాలి. దీంట్లోనే మనం ఇంతకుముందు ఉన్న కొబ్బరి పొడి, శర్కర పొడి అన్నిటినీ కలపాలి. చక్కగా కలిపి షుగరు వాటిని కొద్దిసేపు వేయించినట్లుంటే మంచి బాగుంటుంది. ఈ మిశ్రమం ఎప్పుడైతే కలిపినామో ఆ మిశ్రమానికి మనము కొద్దిగా పాలను కొద్దిగా కలుపుతూ ఉండాలి. ఒక 1 or 2, 3, 4 స్పూన్స్ వరకే ఎక్కువ పట్టదు. దాంతో మనకు ఏది పాకం తీయకుండా చేసుకోవచ్చు. దాంట్లో ఇంకా అవసరమైతే నెయ్యి కూడా వేసుకున్నాం. దీంట్లో చూడండి కొద్దిగా పాలను పోసినట్లయితే ఈ విధంగా వస్తుంది మనకి ముద్దలాగా. ఎట్లా ఉంటుంది ఇది, ఇట్లా రెడీగా సిద్ధమైపోతుంది, గట్టిగా ఉంటుంది. కాస్త గాలి తగిలిన తర్వాత స్టిఫ్గా తయారవుతుంది. ఇదే మనకు కావాల్సినటువంటి రవ్వ లడ్డు. లైక్ చేయండి, షేర్